ఆ ప్లేస్కి వెళ్ళిపోతావు. మరి నీకు ఆ మహిమ ఇస్తాడు, ఆ అంతస్తు ఇస్తాడు, ఆ ఉన్నతమైన మెట్టిస్తాడు. నాకేంది ఈ మహిమేంది, ఈ గుర్తింపేంది, ఈ ఘనతలేంది, ఈ గౌరవం ఏంది, నా బ్రతుకేంది, నా స్థాయి ఏంది, నాకు ఈ ఆధిక్యత వేసాయండి. ఆపిన ఆగవు ఆయన మహిమపరచకుండా. హల్లెలూయా. అందుకే స్తుతి శాశ్వతమైనది అని చెప్తున్నాను. ఇంకేం కావాలి మీకు? కీలకమైనవి 3 చెప్పా. ఆయన సన్నిధి కోరుకొనవలసింది శాశ్వతమైంది. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రేమ కోరుకొనవలసింది శాశ్వతమైంది. ఆయన స్తుతి ఉన్న రహస్యమంతా స్తుతిలో ఉందని లేఖనాలు మొత్తుకొని చెప్తున్నాయి. ఆత్మాభిషేకం నీ మీదికి రావాలా? ఎలీషా అన్నాడు, వీణ వాయించగల మనుషుణ్ణి తీసుకొనిరా. తెచ్చారు. వీణ వాయిస్తుంటే ఎలీషా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. తనతో పాటు అక్కడున్న వాళ్ళంతా కలిసి ఆరాధిస్తా ఉంటే దేవుని ఆత్మ ఎలీషా మీదికి దిగి వచ్చాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని వాక్కు పలుకుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎలీషా మీదికి రావడానికి ఎలీషా ఏం చేశాడు? అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడా? వీణది అంటారా అబ్బాయి అన్నాడు. వీణది ఎందుకు సార్ అంటే మ్యూజిక్ వేయాలరా. మ్యూజిక్ ఎందుకు సార్ అంటే స్తుతించాలిరా. ఎక్కడ ఆయన నామం మహిమపరచబడుతుంటుందో పరిశుద్ధాత్మ అక్కడికి ఆకర్షింపబడతాడు. పరిశుద్ధాత్మ అక్కడికి ఆకర్షింపబడతాడు. దేవుని ఆత్మకు ఆహ్వానం అది. దైవాత్మ రమ్ము, దేవుని ఆత్మ రమ్ము, మమ్మల్ని ఆవరించుమనే దానికి ఆహ్వానం స్తుతి ఆరాధన. నిండు గుండెతో మళ్ళీ పక్కన వాళ్ళు మొఖాలు తీసుకోండి, స్తోత్రం అంటే కాదు. ఆడిని ఎగాదిగా చూసి ఈయన ఎగాదిగా చూసి అదేంది అని ఎగిరెగిరి ఇవన్నీ కాదు. నిండు గుండెతో దేవుణ్ణి పూర్తిగా కనెక్ట్ అయిపోయి వీణే. తెలుసా మీకు? ఇందులో ఇంకొక విషయం ఉంది. మళ్ళా సోది చెప్పేవాళ్ళు కూడా తంబూరను వాయిస్తారు చూసారా, తంత్రి వాయిద్యం. మీరు గమనించండి, పరలోకంలో కూడా వేరే బ్యాండ్ మేళాలు ఏం కనపడవు, తంత్రి వాయిద్యమే కనపడింది. దావీదు సౌలు మీదకి వచ్చిన దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి కూడా తంత్రి వాయిద్యాన్నే వాడాడు. సువర్ణ వీణలు చేత పట్టుకున్నారు 24 పెద్దలు. వీణలు ఎందుకు డ్రమ్స్ పట్టుకోవచ్చుగా, తబలాలు డోలక్కులు పట్టుకోవచ్చుగా. నో, తంత్రి వాయిద్యం దానికి ఒక స్పెషల్ ఉంది. ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తంతుల సితారా అన్నారు చూడండి. అది ప్లే చేస్తూ దేవుణ్ణి వర్షిప్ చేస్తూ ఉంటే దావీదు సౌలుకు పట్టింది దెయ్యం పోయి స్వాంతం వచ్చింది. అప్పుడు ఈ అంటున్నాడు లేదు. ఎప్పుడైతే దావీదు తీసుకొని అది 10 తంతుల సితారా తీసుకొని ఆయన వాయిస్తా యెహోవాను మహిమపరుస్తా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడో, ఆ కేకల అరుపులన్నీ మెంటలంతా తగ్గి దెయ్యం అంతా పోయింది బయటికి ప్రశాంతంగా. అప్పటిదాకా కేకలేసేవాడు. దావీదు వచ్చి మ్యూజిక్ వేసి, దేవుని ఆత్మ అభిషిక్తుడు కదా, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి ఆరాధన చేస్తుంటే సౌలుకు పట్టిన దెయ్యం వదిలిపోయింది. అట్లాగే ఇంట్లో స్తుతి ఆరాధన ఉంటే ఇళ్లలో మన వాళ్ళకి పట్టిన దెయ్యాలు కూడా పోతాయి. సమాజంలో స్తుతి ఉంటే సమాజంలో పట్టిన దెయ్యాలు పోతాయి, వదిలిపోవాల్సిందే. మరే స్తుతి తక్కువ అయింది. వరుసగా చెప్పుకుందాం. ఖైదీలు వినుచుండిరి, పౌలు శీలలో పాడుచుండిరి. మహాభూకంపం కలిగను, వీళ్ళిద్దరు బంధకాలు ఊడిన. స్తుతించే వాళ్ళ బంధకాలే కాదు, స్తుతి వినేవాళ్ళ బంధకాలు కూడా ఊడినాయి అన్నాడు అక్కడ. అందరి బంధకములు ఊడెను అన్నది వాక్యం అక్కడ. ఒక్కొక్కడికి స్తుతి వినాలన్నా దేవుని మాటలు వినాలన్నా ఏం బాధో బాధ. ఇదొక ఆధ్యాత్మిక దరిద్రం అన్నమాట.
వినాలి బాబు, స్తుతి వినాలి, స్తుతి చెయ్యాలి. దేవుని జీవవాకు కూడా వినాలి. నిధిని నింపుకున్నట్టు నింపుకోవాలి. కనీసం నువ్వు స్తుతించకపోయినా కనీసం విననన్నా విను, ఊడిపోతాయి బంధకాలు. ఏమంటారు? యెహోషాపాతు యుద్ధానికి మ్యూజిక్ ప్లేయర్స్ని తీసుకొని పోయాడు, వాయిద్యాలు తీసుకొని వాయించే వాయిద్యకారులను తీసుకొని పోయాడు. యుద్ధానికి పోతాడు ఎవరన్నా. కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. ఎప్పుడైతే ఈ స్తుతి తీసుకొని పోయాడో వాళ్ళకే తగాదపడి వాళ్ళే కొట్టుకు తెచ్చారు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి యుద్ధం చేసే అవసరం కూడా రాలా. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనంలో, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు. విరోధులను శత్రువులను ఎదిరించుటకును తిరుగుబాటు చేయువారిని మాన్పివేయుటకును బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించుచున్నావు అన్నాడు. స్తుతి నీకొక దుర్గము, కోట. శత్రువు నీ మీదికి రాకుండా వాడిని అడ్డగించేటువంటి ఒక అద్భుతమైన ప్రాకారము స్తుతి. స్తుతి మారుస్తుంది మన స్థితి. దేవునికి మహిమ. కాబట్టి నీవు విశ్వాసమై ఉంటే, దేవుని సార్వభౌమాధికారాన్ని నిజంగా నువ్వు నమ్మితే దేన్ని బట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరేం చేయమంటావు? ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు పాడుచు యేసయ్య సన్నిధి ఎల్లా వేళల యందు ఈ రీతిగా, ఎల్లా వేళల యందు హల్లెలూయా పాటనే పాడనా, హల్లెలూయా పాటనే పాడనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి, ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. స్తోత్రం. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, బంధకాలు ఇన్ని చెప్పు నాకు, మొత్తం వింట. పరిష్కారం ఒక్కటే. చెప్పాలనుకున్న 4 ముక్కలు దేవునికి చెప్పే, దేవుడు అన్నిటికీ పైన అధికుడై ఉన్నాడని నమ్ము. ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తెరుగు. ఆకాశము నా సింహాసనం అన్నాడు. భూమి అంటే ఏంటో తెలుసా? సమస్తము నా కాలి కింద ఉన్నాయి అని అర్థం. కొట్టు, ఇప్పుడు కొట్టాలి గట్టిగా. సమస్తం ఎక్కడున్నాయి? నా కాలు. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తి గల దేవుడు ఆయన. నీకు అలివైందా? చూడు, అలివి కాలేదా? ఇంకా ఇక ఈజీ ప్రాసెస్లోకి వెళ్ళిపో. ఏంటి అసలు వదిలేసాయి. నువ్వు ఇక వదిలేసి ఆయనకి చెప్పు, ఈ సంగతి ఏందో చూసుకొని ఇక రోజు స్తుతిస్తూ ఉండవు. ఇక కృంగిపోవటాలొద్దు, కుమిలిపోవటాలొద్దు, దిగజారటాలొద్దు, దిగులేసుకోవటాలొద్దు. అలివైద్యం చూడు, అలివి కాలేదా? ఆయన చేతికి అప్పు చెప్పేసాయి. ఏదో మన వల్ల యుద్ధం చూసాం కానీ కావట్లేదు, ఇక నువ్వు ఎంటర్ అవ్వాల్సిందే ప్రభు అని. ఆయన ఏమై ఉన్నాడు? సార్వభౌముడు, సార్వభౌమాధికారం ఆయనది. శాసిస్తాడు అవసరమైతే. సముద్రాలు నీ ముందు పాయలవుతాయి, బండలు నీళ్ళు ఇస్తాయి, ఆకాశాలు నీకు ఆహారాన్ని కురిపిస్తాయి. సూర్య చంద్రాదులు కంట్రోల్ అయిపోయేంత సమర్థుడు ఆయన. ఎరిగి విశ్వసించు, స్తుతించు. రోగం స్తుతించు, అప్పులు స్తుతించు, సంతానలేమి స్తుతించు, పడతా ఉన్న ఆత్మీయ జీవితంలో స్తుతించు. కూర్చొని ఏడవాగు.
వాడొచ్చి ఇంకా తేడిపిస్తాడు, అంతే ఏడు అని వదిలేసేయి. మనవాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? ఒకసారి చూపించా, ఇట్లా సన్నిధిలో కూర్చొని ఇంకంతా ఆయనకి అప్పచెప్పాను అన్నయ్య, నా దగ్గరికి వచ్చి ఇంక నేను ఆలోచించట్లేదుగా, అంతా ఆయనకి అప్పచెప్పి ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఇది తీసుకొచ్చి స్టార్టింగ్లో అట్టిచ్చేస్తారు ప్రభువుకి. తీసుకో ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను భరించలేను ప్రభా, ఏమన్నా చేయి ప్రభా, నీ ఇష్టం ప్రభా. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో ఇచ్చేస్తారు. ఈ వాక్యం విని ఇంకంతే, అన్న చెప్పాడుగా, ఇంకంత మొత్తం ఇక ఆయన మీద వదిలేస్తాను, నేనైతే స్తుతిస్తా, ఇక ఏమన్నా కానీ. ఇంటికి పోయేటప్పుడు మొత్తం మళ్ళీ కట్టకట్టుకొని ఎత్తున పెట్టుకొని పోయి తిక్కలవాళ్ళు. కావాలంటే పూర్తిగా వదిలేసి చూడండి, ఆయన మీద భరోసా ఉంచి వదిలేసి చూడండి, విశ్వాసంతో స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించండి. పౌలు శీలలు బంధకాలు తెగిపోయినాక స్తుతించారా, బంధకాల్లో ఉండి స్తుతించారా? నోరు తెరిచి చెప్పండి. బంధకాల్లో ఉండే స్తుతించారు. ఏం జరిగింది? నమ్మాలి. స్తుతి లేకుండా ప్రార్థన ముగిస్తే అది విశ్వాసం లేని ప్రార్థన. స్తుతితో ముగించాలి, స్తుతితో ప్రారంభించాలి. కృతజ్ఞతా స్తుతితో ప్రారంభం, మధ్యలో ఏదో 4 ముక్కలు చెప్పాలనుకున్న విజ్ఞాపనలో, తర్వాత విశ్వాసమును బట్టి స్తుతితో ముగింపు. అప్పుడు ఆ ప్రార్థన జవాబు పొందిద్ది.